వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన సవిత్ర. ఈరోజు మనం కాకరకాయ వేపుడు లేదా కాకరకాయ కారాన్ని మంచి టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కసారి నేను చెప్పినట్టు చేసుకుని ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ కారం అనేది చేసుకుని పెట్టుకుంటే 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ముందుగా నేను వేపుడు చేసుకోవడానికి 1/2 కేజీ కాకరకాయలను తీసుకున్నాను. కాకరకాయలు నీట్గా కడిగి పైన బుడిపలుగా ఉంటాయి కదండి, వాటిని తీసేస్తున్నాను. తర్వాత చివర్ని కట్ చేసి రౌండ్ షేప్ వచ్చేలాగా, మరీ లావు ముక్కలుగా కాకుండా సన్నగా కాకుండా మీడియం సైజు మందం ఉండేలాగా ముక్కల్ని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. లోపల విత్తనాలు కావాలంటే వేసుకోండి, లేకపోతే తీసేయచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ అయిందో లేదో ఒక కాకరకాయ ముక్క వేస్తే ఆయిల్ అనేది ఓవర్ హీట్ అయినా ఈక్వల్ అవుతుంది. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వాలి. నేను ఇక్కడ 2 బ్యాచెస్కే వేయించుకుంటున్నానండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా 2 బ్యాచెస్గా వేయించుకుంటే బాగా వేగుతాయి అన్నమాట. అన్నీ ఒకేసారి కాకుండా కొద్దిగా కలర్ మారి క్రిస్పీగా వస్తాయండి. అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, ఎర్రగా వేగాయి కదా, ఇలా వేయించుకోవాలి. మరి మాడిపోయినట్టు ఫ్రై చేసుకోకండి, అలా చేస్తే చేదుగా ఉంటుంది కర్రీ అనేది. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో ఒక గుప్పెడు వేరుశనగలు వేయించుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసి మరీ మెత్తగా కాకుండా పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గుప్పుడు కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. 1/2 కప్ ఎండు కొబ్బరి పౌడరు, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వేయించిన శనగపప్పు, 7-8 ఎల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఎల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేయకూడదు, 3-4 సార్లు పల్సిస్తే ఈ విధంగా వస్తుందండి. ఇలా గ్రైండ్ చేసుకుని కారపొడిని ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ మిశ్రమంలో వేసుకోవాలి. చేత్తో ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా మొత్తం కలిసిపోతే ఈ విధంగా వస్తుంది. గుమగుమలాడుతూ భలే టేస్టీగా ఉంటుందండి. ఈ కాకరకాయ వేపుడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన సవిత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.